పున్నమి లేమ్మా, ఏమైందమ్మా? చెప్పాను కదా పున్నమి, ఈ పెద్దింటలతో మనకెందుకు అని. నీ చుట్టూ ప్రమాదం ఉందని నా మనసుకి అనిపిస్తూనే ఉందమ్మా. అందుకే వద్దు వద్దు అని చాలా సార్లు చెప్పాను. నా మాట వినకుండా ఇక్కడికి వచ్చావు. అయ్యగారి ప్రాణాలు కాపాడాలని వచ్చావు. చూసావా ఇప్పుడేమైందో? నిన్ను ప్రాణాలతో ఉంచేలా లేరమ్మా వీళ్ళు. వద్దమ్మా, వద్దు, మనం వెళ్ళిపోదాం. పద పున్నమి, మనం వెళ్ళిపోదాం. అమ్మా ఆగు. అయ్యో ఆంటీ ఆగండి. ఇక్కడ జరిగిన దాంట్లో నీకు అర్థమైందేమిటో కానీ ఒక్క విషయం మాత్రం చెబుతానమ్మా. నీ బిడ్డకి ఇక్కడ ప్రాణభయం ఉందన్నావు. ఆ మాట నా గుండెల్ని పిండేస్తోంది. నా కొడుకు ప్రాణాన్ని కాపాడడానికి వచ్చిన పున్నమిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాం తల్లి. కంటికి రెప్పలా చూసుకోవడం అంటే పెద్దింట్లో ఇలా ఉంటుందేమో కానీ మా ఇంట్లో ఇలా ఉండదమ్మా, ఉండదు. అది కాదా ఆంటీ? ఏది కాదు బాబు, ఏది కాదు. పున్నమిని తీసుకొచ్చేటప్పుడు మీరు నాకేం చెప్పారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నా బిడ్డని మెడ పట్టుకొని గెంటేస్తా ఉంటే అందరూ నిల్చొని చూస్తున్నారే తప్ప ఒక్కరైనా ఆపారా? దయచేసి మమ్మల్ని ఆపకండి బాబు, మా పాటికి మేము పోతాం. పద పున్నమి. నువ్వు వెళ్ళకమ్మా. నువ్వు వెళ్తుంటే నా గుండెల్లో ఏదేదో అయిపోతుంది. కావాలంటే మీ అమ్మతో నేను మాట్లాడతాను. అమ్మా మీకు దండం పెడతాను, ప్లీజ్ పున్నమిని తీసుకెళ్ళొద్దు. ఇక్కడే ఉంచండి. కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండండి. పున్నమి, మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదమ్మా. పద పోదాం. ఇంత రాత్రి వేళలో ఎక్కడికని తీసుకెళ్తావమ్మా? రామ్మా, ఇంట్లోకి వెళదాం రండి. ఉదయాన్నే వెళదురు గాని. వద్దమ్మా, మీరందరూ కలిసి నా కూతురు రొక్కదాన్ని బయటకు గెంటేశారు. అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు నేను తోడున్నాను కదా, మీరేం భయపడకండి. జంతువులు తిరిగే చోటే నా బిడ్డని కాపాడుకున్నాను. మనుషులు తిరిగే చోట నేను కాపాడుకోలేనా? పున్నమి పదమ్మా, పద పోదాం. అమ్మా, జరిగిన దాంట్లో అయ్యగారి తప్పు గాని అమ్మగారి తప్పు గాని ఏం లేదమ్మా. చూడు పున్నమి, నిన్నెలా చూడకూడదు అనుకున్నాను అలానే చూసా. ఇంకా నేను నమ్మలేను. ఇంకా నిన్నిక్కడే ఉంచి నేను నిన్ను పోగొట్టుకోలేనమ్మా, పోగొట్టుకోలేను. నా మాట విను, మనం వెళ్ళిపోదామమ్మా. అమ్మా, అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా, అంత పెద్ద మాటలు మాట్లాడకు. ఇదంతా జరిగింది ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్న అతి ప్రేమ వల్లే గాని పున్నమి మీద ఇక్కడ ఎవరికి ఎలాంటి దురుద్దేశమూ లేదమ్మా. నీ
కూతుర్ని శివదేవి గాని నేను గాని ఎప్పుడు పని మనిషిలాగా చూడలేదమ్మా. నా ఇంటి మనిషిలా చూసుకున్నాను. నా శివదేవైతే తన కూతురు జాబిలిని నీ పుణ్యమిలో చూసుకున్నాడమ్మా. ప్లీజ్ పున్నమిని తీసుకెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉంచమ్మా. ఏం కాకుండా నేను చూసు. అప్పు నేను కూడా ఈడే ఉండి నా కూతుర్ని కాపాడుకుంటాను అంతే తప్ప నా కూతుర్ని తన తండ్రిని వేరు చేయలేకపోతున్నాను. అమ్మా, సరేనమ్మా, ఈ రాత్రికుంటాం. తెల్లారేసరికల్లా మమ్మల్ని పంపించేయాలా? పుణ్యం ఉంచుతావా? రాజమాత, నేను హైదరాబాద్కనే బయలుదేరాను. అనుకోకుండానే ఆవిడ కారులో వచ్చారు. అదృష్టం కొద్దీ ఆవిడ కోసమే వచ్చినట్టుంది. ఎవరో రౌడీలు వెనక పడితే నేను ఆయన కారులో దాక్కున్నాను. అమ్మా, సర్లేండి, మీరు రావడమే మంచిదైంది. లోపలికి వెళ్దాం పదండి. పదమ్మా, పద, లోపలికి వెళ్దాం రా. రామ్మా, లోపలికి వెళదాంరా. ఏంటి మమ్మీ ఇలా అయింది? ఎన్నో ఏళ్లగా కంటున్న కల ఈ రోజు అతి కష్టం మీద నెరవేరింది. ఇక నేనే ఈ వంశానికి నిజమైన వారసురాలని, ఇక ప్యాలెస్ లో రేపటి నుండి ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ పుణ్యం వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది. నువ్వేం వరీ అవ్వకు మయూక. అది స్పాయిల్ చేసింది నీ ఫోటోని మాత్రమే, నీ పొజిషన్ని కాదు. కాకపోతే వారసురాలు హోదా వచ్చిందన్న సంతోషాన్ని పట్టుమని 10 నిమిషాలు కూడా లేకుండా చేసింది. అదే అదునుగా తీసుకొని ఆ పున్నమిని బయటికి గెంటేద్దామని ప్లాన్ చేస్తే కరెక్ట్ టైంకి దానమ్మ వచ్చి సీన్ మొత్తం మార్చేసింది. అవును వైదిక, పున్నమిని ఇక్కడి నుంచి పంపేయడానికి పున్నమి వాళ్ళమ్మని లేపేయమని ఆ ఎదవలకు చెప్పాం కదా. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? పున్నమి అటుపోవడం జరగలేదు, కానీ పున్నమి వాళ్ళ అమ్మే ఇటొచ్చింది. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నంత వరకు మనం టచ్ కూడా చేయలేం. టచ్ కూడా చేయకుండా పూల పాన్పుల మీద ఊరేగించమంటావా అగ్నిదేవ్? చూస్తూ ఉండు, తల్లి కూతుళ్ళు గజగజ వణుకుతూ పారిపోయేలా చేస్తాను. ఈ రాజ్మహల్లో ఉండాలంటే వణుకు పుట్టేలా చేస్తాను. ఏం చేస్తాం వైదిక? మనం ఏం చేసినా పెద్దమ్మ అన్నయ్య వాళ్ళని వెనకేసుకునే వస్తున్నారు. మా అన్నయ్య అయితే మరీ ఎక్కువ చేస్తున్నాడు. ఆ పున్నమినే జాబిలిలా చూస్తున్నాడు. అవును మమ్మీ, బట్టల సెలక్షన్లో, నగల సెలక్షన్లో పున్నమిని అసలు పని మనిషిలాగే చూడలేదు, జాబిలిలా చూశారు. నువ్వేం కంగారు పడకు మయూక.
గుమ్మానికి బంగారు తోరణం కట్టిన గుమ్మం బయటే కట్టాలి, లోపల కట్టలేం. ముందు వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపించాలో ఆలోచిద్దాం. ఆ తర్వాత ఆ కుర్చీ నీది, ఈ రాజ్మహల్ నీది. నువ్విన్నేళ్లుగా కన్న కలల్ని సొంతం చేసుకో. నేను భయపడుతుంది నిజం అవుతుంది. నా బిడ్డ కోసం పగబట్టిన పాముల ఎతికరాళ్ళు, కానీ ఇప్పుడు నా బిడ్డే వచ్చి ఈ పాములో సిక్కుకున్నట్టయింది. నా బిడ్డని నేను ఎలాగైనా కాపాడుకోవాలి. చిన్నప్పటి నుండి నా బిడ్డ ఎంత పెద్ద గదిలో ఇన్ని సౌకర్యాల మధ్యలో యువరాణిలాగా పడుకోవాల్సిన పున్నమి గూడెంలో నులక మంచం మీద, లేదంటే కటిక నేల మీద పడుకుంది. అమ్మా, ఇంత దూరం ఎలా వచ్చావమ్మా? ఎవరో దుండగులు నా ఎంట పడ్డారమ్మా. వాళ్ళ నుండి తప్పించుకుందామని పరిగెడుతూ ఉంటే ఈ కారు డిక్కీలో దాక్కున్నాను. లేచేసరికి ఈడున్నాను. అమ్మా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు పున్నమి. ఆ దేవుడే నా కోసం నేను ఇక్కడికి పంపినట్టున్నాడమ్మా. ఇద్దరం కలిసి ఊరెళ్ళిపోదాం, సరేనా? అమ్మా, ఏం ఆలోచిస్తున్నావమ్మా? గుడిసెల్లో ఉండేటోళ్ళకి ఇంత పెద్ద గదిచ్చారేంటా అని ఆలోచిస్తున్నావా? ఇదంతా మహాదేవ్ అమ్మగారి ఆజ్ఞ అమ్మా. అమ్మా, లేట్ అయింది కదా, పడుకో. సరేనమ్మా, వెళ్ళి పడుకో. మా మా అమ్మ, చాపేస్తున్నావేంటి? ఇక్కడ అంత పెద్ద మంచు ఉంది, నేను ఒక్కదాన్నే పడుకోవాలా? పద పడుకుందాం. అది కాకుండా ఇన్ని రోజులు నీకు దూరంగానే ఉన్నాను. నువ్వు నా దగ్గరే ఉన్నా నేను నీకు దూరంగా పడుకోవాలా? అలా అని కాదు పున్నమి, అక్కడ పడుకునే అర్హత నాకు లేదమ్మా. అమ్మా, నీకు లేని అర్హత నీ బిడ్డకి ఎలా వస్తుంది? నేను కూడా నీ దగ్గరే పడుకుంటాను, అంతే. పున్నమి, ఆ మంచం మీద పడుకునే అర్హత నీకే ఉందమ్మా. ఈ రాజభోగాలు అనుభవించే అదృష్టం నీకే ఉంది పున్నమి. అమ్మా, అయ్యగారి ఆరోగ్యం కాపాడడం కోసం వచ్చాం కదా, అయ్యగారిని చూసుకునే బాధ్యత నా మీద ఉంది కదా, అందుకే ఈ గది నాకిచ్చారమ్మా. అంతకు మించి ఏ అర్హత లేదు. నీకు అర్హత లేకపోవడం ఏంటి పున్నమి? నువ్వు నా కడుపున పుట్టిన బిడ్డవి కాదు, ఆ అయ్యగారికి పుట్టిన బిడ్డవి. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నీకు తెలుసు కదా నేను మంచం మీద పడుకోలేనని. నువ్వు పడుకోమ్మా. నేను కూడా నీ దగ్గరే పడుకుంటాను. ఉండు, అలా జరుగు జరుగు. అమ్మా, నీ ఒళ్ళో పడుకుని ఎన్ని రోజులైందో. అది కాదు పున్నమి. అమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. అయినా అమ్మ ఒడి కన్నా
గొప్ప మంచం ఏమీ లేదు. అమ్మ ఒడిలో గొప్ప హాయి ఇంకేమీ లేదు. రా పడుకుందాం. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు పున్నమి, ఈ ఇంట్లో యువరాణిలో ఉంటావని ఊహించుకొని వచ్చాను. కానీ కానీ నిన్ను గడపలో నుండి బయటికి గెంటేయడం గుర్తొచ్చి కాస్త బాధ అనిపించింది. అంతకుమించి ఏం లేదమ్మా. నువ్వు పడుకో రా. అమ్మా చాలా చిన్న విషయం అమ్మా. నిజం తెలియక పొరపాటున నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతకు మించి ఏం లేదమ్మా. నువ్వు దాని గురించి అంతగా ఆలోచించుకు. వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలీదు పున్నమి. పసికందుగా ఉన్నప్పుడే నీ తప్పు ఏమీ లేకపోయినా నిన్ను చంపాలని చూసిన రాక్షసులు వాళ్ళు. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు పున్నమి. నువ్వు ఏదేదో ఊహించుకుని భయపడకమ్మా. నా గురించి నీకు తెలుసు కదా, నేనెవరి జోలికి వెళ్ళను. ఎవరైనా నా జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టను. తెలిసిందే నీకు. ఏ తల్లైనా బిడ్డని కనే వరకే కష్టపడుతుంది. నువ్వు నన్ను కన్నా కూడా కష్టపడుతున్నావు. నీకు నేను చాలా రుణపడిపోయి ఉన్నానమ్మా. నేనే కాదు, ఏ బిడ్డైనా ప్రతి తల్లికి రుణపడే ఉంటారు. వచ్చే జన్మలో నీకు నేనే అమ్మగా పుడతాను. నువ్వు నాకు బిడ్డగా పుట్టు. నీ రుణం తీర్చుకుంటాను. వాళ్ళు నన్నెందుకు చంపాలనుకున్నారు? పున్నమి గురించి తెలిసి నన్ను తరిమారా? లేదంటే వేరే ఏదైనా కారణం అయి ఉంటుందా? నా దగ్గర పున్నమి కంటే విలువైనది ఏమీ లేదు. పున్నమి కోసమే చేసి ఉండాలి. భగవంతుడా, పున్నమి నా బిడ్డగా ఉన్నంత వరకు తనకెలాంటి ఆపద రాదు. కానీ పున్నమి ఈ ఇంటి వారసురాలని తెలిస్తే తనని కాపాడుకునే శక్తి నాకు లేదు. పున్నమి చుట్టూ బంధువుల రూపంలో చాలా రాబందులున్నాయి స్వామి. ఆ రాబందుల నుండి పున్నమిని కాపాడుకునే శక్తిని నాకు ప్రసాదించు స్వామి, ప్రసాదించు.